రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్. ఇక తూర్పుగోదావరి జిల్లాలో దివాన్ చెరువు నుండి అనకాపల్లి వరకు ఉన్న రోడ్డును 6 లైన్ల రోడ్డుగా విస్తరిస్తున్నారు. ఇక విస్తరణ ప్రాజెక్టులో భాగంగా 6 లైన్ల జాతీయ రహదారిగా అభివృద్ధి చేస్తున్నారు. అనకాపల్లి నుండి దివాన్ చెరువు వరకు ఉన్నటువంటి NH-16 జాతీయ రహదారిని 4 లైన్ల నుండి 6 లైన్లుగా విస్తరిస్తున్నారు. సుమారు 10,230 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు వ్యయం అంచనా వేస్తున్నారు. ఇందులో భాగంగా 5 బైపాస్లు, 11 ఫ్లైఓవర్లు, 5 అండర్ పాస్లు ప్రాజెక్టులో నిర్మించనున్నారు. ఇక ట్రాఫిక్ రద్దీ తగ్గించడం, విశాఖ, అనకాపల్లి అలాగే విజయనగరం మధ్య కూడా ప్రయాణాన్ని వేగవంతం చేయడమే లక్ష్యంగా ఈ నిర్మాణాన్ని చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి లైవ్ ద్వారా మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామూర్తి, చెప్పండి. సాయి, ఏదైతే తూర్పుగోదావరి జిల్లా దివాన్ చెరువు నుంచి విశాఖ ఉమ్మడి జిల్లాలోని అనకాపల్లి వరకు చూసినట్లయితే దాదాపు 160 కిలోమీటర్లు పొడవు. ఇప్పుడు 4 లైన్ల రహదారిగా నేషనల్ హైవే 16గా ఉంది. అంటే ఇది మొత్తం 4 లైన్ల రోడ్డుని 6 లైన్ల రోడ్డుగా దీన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 10,230 కోట్ల రూపాయలతో ఇది ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి DPRను కూడా జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ సిద్ధం చేస్తుంది. ఇందులో భాగంగా చూసినట్లయితే ఏదైతే NH-A1 అంటే జాతీయ చెన్నై టు కలకత్తా మధ్య ఉన్న ఏదైతే ఈ నేషనల్ హైవే ఉందో ఇది జాతీయ అంటే 6 లైన్లుగా జాతీయ రహదారిగా కొన్ని చోట్ల విస్తరించి ఉన్నారు. ఈ మధ్యలో అయితే విస్తరణ పూర్తి కాలేదు. దానివల్ల ఈ విస్తరణకి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోండి. అయితే ఇప్పుడు ఎక్కడైతే ప్రధానమైన పట్టణాలు కానీ నా గ్రామాలు కానీ వస్తున్నాయో ఆ గ్రామాల్లో చూసినట్లయితే మళ్ళీ తిరిగి ఒక బైపాస్లు అలాగే ఫ్లైఓవర్ నిర్మాణాలు కూడా పెద్ద ఎత్తున ఇందులో పెట్టడం జరిగింది. దాదాపుగా చూసినట్లయితే ఇక్కడ ఒక రాజమండ్రి పార్లమెంట్లో ఒక 11 కిలోమీటర్లు ఈ జాతీయ రహదారి విస్తరణ ఉంటుంది. అలాగే కాకినాడ పార్లమెంట్లో చూసినట్లయితే దాదాపుగా చూసినట్లయితే 80 కిలోమీటర్ల వరకు కూడా ఈ విస్తరణ కనిపిస్తుంది. అలాగే అనకాపల్లి జిల్లాలో మొత్తం చూసినట్లయితే 5 చోట్ల ఒక బైపాస్లు అంటే ప్రస్తుతం ఉన్న పోర్వేని అలాగే ఉంచేసి వేరే మార్గంలో 5 చోట్ల బైపాస్ నిర్మాణాలు చేపడుతున్నారు. ఎందుకంటే ఎక్కడ కూడా ట్రాఫిక్కి అంతరాయం లేకుండా ఎక్స్ప్రెస్ హైవే కింద ఇది కొనసాగాలని చెప్పేసి నిర్ణయంతో లక్ష్యంతో ఈ నిర్మాణాలు చేపడుతున్న పరిస్థితి ఉంది. దాదాపుగా ఇప్పుడు చూసినట్లయితే 11 ఫ్లైఓవర్ల నిర్మాణాలు కూడా ఇక్కడ ఇది 160 కిలోమీటర్ల పరిధిలో రాబోతుంది. అలాగే 11 చోట్ల అండర్ పాస్లు కూడా నిర్మాణానికి ప్రతిపాదించారు. మొత్తానికి ఈ పనులన్నీ కూడా టెండర్ల ప్రక్రియలో ఉంది. త్వరలోనే పనులు ప్రారంభించడానికి కూడా జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ ఇక్కడ ప్రణాళికలు ప్రాజెక్టు డీటెయిల్స్ DPRలు కూడా సిద్ధం చేసిన పరిస్థితి ఉంది. అయితే మనం ఇక్కడ దివాన్ చెరువు దగ్గర చూస్తున్నాం. దివాన్ చెరువు దగ్గర చూసినట్లయితే ఇక్కడి నుంచి గామిన బ్రిడ్జి మీదుగా విజయవాడకి ట్రాఫిక్ డైవర్ట్ అవుతుంది. ఇది రాజమండ్రి, ఇది దివాన్ చెరువు, ఇటు విజయవాడకి వెళ్ళేది ఈ ప్రధాన జంక్షన్లో చూసినట్లయితే ఇక్కడ ట్రాఫిక్ విపరీతమైన రద్దీ. ఈ రద్దీతోటి ఇక్కడ ఇప్పటికే 6 లేన్లకి సంబంధించిన ఫ్లైఓవర్ నిర్మాణం 340 కోట్ల రూపాయలతో చేపట్టారు. ఈ పనులు ప్రారంభమయ్యాయి. పనులు తీరును కూడా ఇప్పుడు రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి కూడా కాసేపట్లో ఇక్కడ పర్యటించి పరిశీలించనున్నారు. ఇక్కడ నేషనల్ హైవే అధికారులతో కూడా ఈ పనుల ప్రగతిని సమీక్షించనున్నారు. అయితే ఇక్కడ చూసినట్లయితే ఈ గోదావరి పుష్కరాల నాటికి ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేయాలని చెప్పేసి ముందుగా భావించినప్పటికీ కూడా ఈ పనులు అంత వేగంగా జరుగుతున్న దాఖలాలు ఇక్కడ కనిపించట్లేదు. మొత్తానికి చూసినట్లయితే జాతీయ రహదారి అంటే విజయనగరం నుంచి విజయవాడ మధ్య అంటే ఇక్కడ కలకత్తా నుంచి చెన్నై మధ్య ట్రాఫిక్కి ఎలాంటి అవాంతరాయాలు లేకుండా ఒక ఎక్స్ప్రెస్ హైవే పూర్తిగా కొనసాగేలాగా ఇక్కడ 6 లైన్ల రోడ్డు నిర్మాణానికి ఏదైతే గ్యాప్ ఉండిపోయిందో ఈ అనకాపల్లి నుంచి ఈ రాజమండ్రి దివాన్ చెరువు వరకు కూడా ఇప్పుడు 6 లైన్ల రోడ్డు నిర్మాణానికి దాదాపుగా 10,230 కోట్ల రూపాయలు 10,230 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. పనులకి త్వరలోనే ఇక్కడ ప్రారంభం కాబోతున్నాయని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. సాయి, రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి.